ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రోమియోలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవుడు తన ప్రేమను మనుషులందరి పట్ల వెల్లడిపరుచుచూ ఉన్నాడు. ఏమిటా ప్రేమ అంటే, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. పైన వాక్యములో ఏమంటాడంటే, ఆయన తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుచు ఉన్నాడు. ఏమిటంటే, నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవుట అరుదు, భక్తిహీనులైన పాపులమైన మన కొరకు ఎవరు చనిపోతారు? ఒక మనుషుడు నీతిని అనుసరించిన వాడై ఉంటే, అతని మీద ప్రేమ నమ్మకం కలిగినటువంటి వాడు, అతనికి మరణము సమీపించేటప్పుడు తన ప్రాణమును అడ్డుగా పెట్టి అతని ప్రాణాన్ని కాపాడవచ్చు. అయితే దుర్మార్గుడు, దుష్టుడైనటువంటి మనిషిని ప్రాణమును ఎవరు కాపాడగలుగుతారు? అట్టి మనుషుని కొరకై ప్రాణం పెట్టువారు ఎవరైనా ఉన్నారా? అయితే పాపులైన మనందరి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణమును పెట్టాడు. ఒక ఊరిలో ఒక సువార్తికుడు ఉండేవాడు. ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండగా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక క్రీస్తు విరోధి అయినటువంటి దుర్మార్గుడైన బహు రవిడి ఆయనను మత మార్పిడి చేయుచున్నావు అని చెప్పి ఆయన మీద నిందను మోపి ఆయన్ని కొట్టి భయంకరంగా హింసించాడు. అయితే ఆయన, దేవుని ప్రేమ గొప్పది బాబు, యేసు తప్పకుండా నిన్ను ఆశీర్వదించును అని చెప్పి ఆయన అతన్ని దీవించాడు. ఒకరోజు బజారులో ఆయన కరపత్రికలను పంచుతూ ఉండగా, ఆ రౌడీ వ్యక్తిని కొందరు చుట్టుముట్టి తరుముకుంటూ వస్తూ ఉన్నారు. ప్రాణభయంతో అతడు పరుగులు పెట్టుచూ ఉన్నాడు. అందరూ ఆ వ్యక్తిని చూసి, ఇలాంటి దుర్మార్గుడికి మరణశిక్ష తగినటువంటిది, ఈ దినము వానికి దేవుడు తీర్పు తీర్చుచున్నాడని అనుకుంటూ ఉంటే, ఆ వ్యక్తి ప్రాణభయంతో వణుకుతూ పారిపోతున్నాడు. అతడు సరైన స్థలములు చిక్కుకున్నప్పుడు వారు అతన్ని చంపటానికి కత్తులతో దూసుకుని ముందుకు సాగారు. ఈ సువార్తికుడు వేగముగా పరిగెత్తి ఆ వ్యక్తికి వీరికి మధ్య అతన్ని వాటేసుకున్నాడు. అతని మీద పడేటువంటి కత్తిపోట్లు ఈ సువార్తికుని మీద పడ్డాయి. వెంటనే వారు అక్కడి నుండి పారిపోయినారు. ఈయన తన ప్రాణము కోల్పోతూ ఆ వ్యక్తిని చూసి, యేసు నిన్ను ప్రేమించుచున్నాడు, ఆయన కొరకై జీవించు అని చెప్పాడు. వెంటనే ఆ వ్యక్తి తన కొరకు ఈయన ప్రాణం పెట్టినాడు, తాను అతన్ని హింసించి కొట్టి ప్రాణం తీయాలని చూసిన నా కొరకు ప్రాణం పెట్టినాడే అన్న కనువిప్పి కలిగిన వాడై క్రీస్తుని తన సొంత రక్షణగా అంగీకరించడం మాత్రమే కాకుండా, ఆ వ్యక్తి ఉన్నప్పుడు చేసే సేవ కంటే ఇంకా గొప్ప పరిచర్య చేసి ప్రజల మెప్పును పొందినాడు. అవును దేవుని బిడ్డలారా, మనమందరము పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకై చనిపోయాడు. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మీ జీవితాలను సమర్పించి ప్రార్థించుచున్నా. కనుడా, నీ బిడ్డలు నీకు మహిమకరంగా జీవించే భాగ్యం వారికి అనుగ్రహించమని, వారి కొరకై మీరు ప్రాణం పెట్టినారన్నది గ్రహించడానికి కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.